నాగార్జున వర్సిటీలో బీఎడ్ పేపర్ లీక్ వ్యవహారం రచ్చరేపుతోంది. అటు అధికారులు ఇటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. పేపర్ లీక్ పై మంత్రి నారా లోకేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేపర్ లీక్ పై ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదంటూ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో యూనివర్సిటీ తరపున ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ కు పంపించి అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు తరలించేవారు. కానీ ఈసారి మాత్రం ప్రశ్నాపత్రాలను కాలేజీలకు సీడీల్లో పంపించారు. అరగంట ముందు సీడీ పాస్వర్డ్లు యాజమాన్యాలకు పంపిస్తున్నారు. దీంతో క్వశ్చన్ పేపర్ విషయంలో పోలీసుల పర్యవేక్షణ లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక బీఎడ్ పేపర్ లీక్ ఘటనపై స్పందించారు మంత్రి నారా లోకేష్. పరీక్ష రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేపర్ లీక్ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదే లేదన్న ఆయన బాధ్యులపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు నారా లోకేష్.